నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడులో ట్రామా హెల్త్ కేర్ సెంటర్ భవనానికి భూమి పూజ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏడీపీ సంస్థ సహకారంతో 5 కోట్ల రూపాయలతో ఈ సెంటర్ను నిర్మిస్తున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద బాధితుల మరణాలను తగ్గించడానికి ఈ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతూ చాలా మంది మరణిస్తున్నారని, వారికి తక్షణం చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలుంటాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వే లైన్ గా మారుస్తామన్నారు. ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలేదు. నియమారాయణ సంస్థ 2002లో 2022లో 6 లేన్గా డిసిజన్ ఉండే. ఆయన ఆ రోజు నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు క్వశ్చన్ ఇచ్చినా, గడ్కరీ గారు చెప్పినా సుప్రీంకోర్టు పోయి స్టేల మీద కలిసిపెట్టి కనీసం 2 సార్లు టెండర్ 370 కోట్లు పెడితే టెండర్ కూడా రద్దు చేయించిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.